మొత్తం దేవుని సన్నిధిలో ఉన్న వస్తువులు, విలువైన వస్తువులు దగ్గరగా ఈ కొత్త ఎక్విప్మెంట్ కి మనకి 3 లక్షల దగ్గరగా అయిందండి. 3 లక్షలు అయింది. 1.40 అనుకున్నాం, దానికే ఎప్పుడు వస్తాయా వెయిట్ చేసాం 3 నెలలు 4 నెలలు వెయిట్ చేసాం. 1,40,000 వస్తే ఏదైనా అవకాశం దొరికితే వెళ్ళి కొనేద్దాం అనుకున్నాం. తీరా చేతిలో వేరే దానికోసం డబ్బులు ఉన్నప్పుడు అది మెల్లగా అలా 3 లక్షల వరకు వెళ్ళింది. కానీ ఏ మాత్రం కూడా ఆలోచన చేయలేదు. శ్రేష్టమైనది, గొప్పది, స్టాండింగ్ క్వాలిటీ చాలా నీట్ గా ఉంటుంది అనుకుని ఏమేమి ఆలోచించారు. మాకున్న అప్పులు కానీ, మాకున్న భారాలు కానీ, మాకున్న బాధ్యత కానీ దేవుడు చూసుకుంటాడు. ఆయన మీద ఏం చేసామేమో భారం మోసి ఆయన కార్యాలు చేయడానికి ఎక్కడ కూడా ఆలోచన ఎక్కడ కూడా ఆపలేదు, ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. దేవుడికి మనం ఏది చేసినా, దేవుడి యొక్క మందిరాన్ని మనము ఎంత చక్కగా అలంకరిస్తే, ఎంత శ్రేష్టంగా మనం దాన్ని చూస్తే మన జీవితం అంత బాగుంటుంది. కాదంటారా? చెప్పండి, ఎవరైనా అనగలరా? మనం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం? ఒక 5 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయి చూద్దాం, ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయి చూస్తే ఎలా ఉండేవాళ్ళం? ఇప్పుడు కొంచెం బాగున్నాం కదా, ఇంకా బాగుంటాం. ధనము లేదని చెప్పి ఎవరో కూడా నిరుత్సాహపడద్దు. ధనము చాలా ప్రమాదకరమైన వస్తువు. అది దాన్ని మనం హ్యాండిల్ చేయడం రాకపోతే అది ఒక్కటి చాలు మనల్ని తీసుకెళ్లి నరకంలోకి తోసేస్తుంది. ఈ లోకంలో చాలా చాలా తప్పులు జరగడానికి అదే కారణం. ధనం మీద ఆశ పెట్టుకోవద్దు. మీ అవసరాలన్నీ తీరాలని చెప్పి మాత్రం గట్టిగా అనుకోండి. మీకున్న అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. అంతేగా ఆ స్థాయి మీరు కోరుకోవద్దు. ఆ స్థాయికి వెళ్ళడం కోసం అత్యాశ పడితే దేవుడు అది ఇష్టపడతాడు. Boleh jalan,